అందుకే అంటారమ్మా పెంట మీద కూడా మంచి తులసే మొలుతుందట. అలాంటి ఆ బిడ్డను చూసిన మనసు కనిపించింది. అయ్యా పెద్ద మనసి నాయన ఇంత ముందు నీళ్లు పట్టుకొని వచ్చింది ఆ బిడ్డ. ఆ బిడ్డ నీ బిడ్డే నా తండ్రి. గుండెలు గుబెళ్ళు అన్నాయి, కార్యాలు చల్లు అన్నాయి. నీళ్లు పట్టుకొచ్చిన బిడ్డ నీ బిడ్డేనే అన్నట్టు వాళ్ళకు నా బిడ్డ అని నేనెట్లా చెప్పుకుందురా నాయ్యో. అయ్యా ఓ పెద్దలారా మంచిళ్ళు తాగిండ్రు, మీతో అని మీరు వెళ్ళిపోవాలి. వదనవానికి రామరామ శుద్ధులు రాగట్ల పెట్టలంతా మీరు ఎందుకు? మీ బిడ్డేని అని అంటే ఆ మంత్రి వీరసేనుడు బాధపడుతున్నాడు. అయ్యా ఆ బిడ్డ నా బిడ్డ కాదు. అంటే ఆ బిడ్డ నీ బిడ్డ కాదు అన్నావు. నీ బిడ్డ కాదు, నీ ఇంటికి ఆడుంటుంది, నువ్వు చెప్పిన పని చేస్తుంది. ఆ అమ్మాయి ఎవరికన్నా బిడ్డ అయ్యా? ఆ అమ్మాయి ఎవరికన్నా బిడ్డ అనేటి వాళ్ళకు ఆనాడు దుఃఖశీలుతున్నాడే నావో. అయ్యో పెద్దలాల బిడ్డ నీ బిడ్డ కాంది, ఎవరి బిడ్డ ఉన్నది నువ్వు చెప్పిన పని ఎందుకు చేస్తుంది? నువ్వు కన్న బిడ్డ కాంది, నువ్వు చెప్పిన పని ఎందుకు చేస్తుంది? అయ్యా అయ్యా ఈ వైకుంఠపురి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు రాజు వైకుంఠ మహారాజు. వైకుంఠ మహారాజు భార్య వదనాల దేవి. వాళ్ళు కన్న బిడ్డ, ఆ బిడ్డ పుట్టిన వాళ్ళు 21 దినం నాడు తల్లిదండ్రి కాలం చేసింది. మరి అందరి ఇళ్ళల్లా కులమత భేదం లేకుండా సాలే సాకలి పడేలు పడ వాళ్ళ దురసాల ఇళ్ళ పొట్టి అందరి ఇళ్ళల్లో కనుక నేను పని చేసుకుంటా వస్తున్నాయి. సాయంత్రం వాళ్ళు అయితే నా ఇంటికి వచ్చి నా ఇంటికాడ పని చేసి బుక్కెడన్నది తిని నా ఇంటి లోపల వండుకుంటున్నది. నేను కన్న బిడ్డ లెక్క కాదు ఓ నాయన, కన్న బిడ్డ లెక్క కాదు ఓ నాయన. దిక్కులేని వారికి దేవుడే దిక్కాడ, సక్కిలేని వారికి సరకారే సఖ్య వాళ్ళను. ఏ తల్లి కన్న బిడ్డ అయిపోయింది ఈ రాజ్యం లోపల రాజుగన్న బిడ్డను నేను చెప్పిన పని ఎత్తున్నది కానీ రాజుగన్న బిడ్డ ఎంత దూరం మేర కులాన్ని నేను చిన్న జాతి బాని ఉన్నా. అయినా ఈ బిడ్డ నా బిడ్డ కాదు, రాజుగన్న బిడ్డ ఉన్నదయ్యా. ఆ మాట చెప్పినప్పుడు ఆ వచ్చిన రాజు ఎవరయ్యా? ఆ ఆనంద మహారాజ కనిపించింది. అబ్బా మరి ఎందుకంటే మరి నేను ఇన్ని రాజ్యాలు తిరిగిన, ఇన్ని దేశాలు తిరిగిన కానీ ఎక్కడ చూసినా నా కొడుకు తగిన అమ్మాయి కోమలాంగి దొరకలే. అందులో నేను కోరుకున్న మాట ప్రకారంగా పేదింటి పిల్ల నాకు ఎక్కడగా అనరాలి. కులం మహాసముద్రం అన్నారు. ఎందుకంటే కులం పిల్ల కులానికే కానీ కూరండుకొని ఎవరు తినరే. మరి ఆ బిడ్డ ఇలాంటి బిడ్డ అయితే కష్టం సుఖము తెలిసిన అమ్మాయి. రేపటి కాలం నా బిడ్డనిచ్చి పెళ్లి చేసిన తర్వాత నా బిడ్డ ఏ ఊళ్ళో ఉంటుందో, ఎంత దూరాన నా బిడ్డ ఉంటుందో. మానవునికి చావు అనేది సహజం. రేపటి కాలంలో ఒకవేళ నా ప్రాణం మీద, నా భార్య ప్రాణం మీద నా బిడ్డ వచ్చేదాకా తలా కూర్చొని అమ్మ అమ్మ నాయన నాయనని మా తలరేవుని ఏడ్చుకుంటూ ఉంటది కాదు బిడ్డ. అప్పుడు అన్నాడు నాయన పెద్ద మనిషి, ఇదిగో నాదేమో కాదు, నీ రాజ్యం ఎక్కడ, నీ దేశం ఎక్కడ? అయ్యా మాది ఇక్కడ దగ్గర అమరావతిపుర నగరం. నా పేరు ఆనందరాజు, నా భార్య పేరు ఆదిలక్ష్మిది. నా గర్భాన జన్మించింది కమల పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ. బిడ్డ పేరు ఉమారా. నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినరు. పెళ్లిడికి వచ్చింది కాబట్టి ఒకటే రోజు నా కొడుకు బిడ్డకు పెళ్లి చేద్దామనే ఆలోచన మీద నా బిడ్డకు తగిన వరడు ఖాయమాకులైంది. నా కొడుకు అగ్నేశ మహారాజుకు కోడలు పొల్ల కావాలని తిరుక్కుంటూ వస్తున్నా. ఇగో ఈ ఫోటో తీసుకుపోయి ఆ బిడ్డకు చూపించి ఆ బిడ్డ ఒకవేళ నచ్చిన నచ్చకుండా నువ్వే సమాధానం చెప్పి ఆ పెళ్లికి ఒప్పి తండ్రి. అయ్యా మీరు వచ్చిన వాళ్ళు ఆ చోట కూర్చోండి. ఎంత దూరం పోయినా నేను మొగబాయి గాన్ని. ఆ బిడ్డకి ఇష్టమైతే నీ కొడుకు ప్రేమతో పెళ్లి కొడుకుతో లగ్గము ముడిపించి ప్రధాన మంత్రి లెక్క చేతులోపల పెట్టి మీతో నేను అమృత కాదు నాయో. అయ్యయ్యో నా బిడ్డ
దేవి నిన్ను చేసుకునే వరడు కనుక నీవి కళ్ళకాడికి వచ్చిన బేరం కాసి వేరే దొరకదు అన్నది. మరి ఇక్కడికి దగ్గర అమరంగ నగరం లోపల అమరంగ మహారాజు కన్న కొడుకు మరి అగ్నేశ మహారాజుకు నీకు ప్రేమతోని పెళ్లి చేస్తాననుకుంటున్నా. ఈ పిల్లగాడు నీకు నచ్చిందా బిడ్డ? వచ్చింది ఎవరో కాదు బిడ్డ, వాళ్ళది అమరావతి పట్నం అట, ఆనందరాదట. మధ్యని ఇచ్చినోడే నిన్ను చూసిందట, నీ గుణం నచ్చిందట. ఇలాంటి పిల్ల ఏనాడు మాత్రం నా కొడుకు పెళ్లి చేస్తే నా ఇంటి కోడలు కావాలా అన్నది. బిడ్డ ఈ పిల్లగాడు నచ్చినట్టయితే ఆ బిడ్డను ఏనాడు నా ఇంటికి తీసుకుపోయి నా కొడుకు పెళ్లి చేస్తానన్నాడా? ఆ బిడ్డ అంజలిదేవి ఆ పిల్లగాని తదివీరు పోటో సీత పట్టుకున్నది. పిల్లగాడు తదివీరు పోటలోన ఒడిసేట పొద్దువల మెలిగడి దిగవల పున్నాపు వెన్నెల పూసిన తంగడు 66 వచ్చరేఖలు 36 చంద్రరేఖలు. అయ్యో ఎంత చక్కని వరుడో అమ్మ. అమ్మా ఎంత ముందు ఉన్నాడా, ఎంత చక్కని వరుడో అమ్మ. ఇద్దరికి నీడు తోడు అద్దముల నీడోలే, ఇద్దరికి నీడు తోడు. ఇప్పటికప్పుడే కన్నరమ్మా బొర్ర బొర్ర గడవాల పోయిన ఈడు గడవాల ఏమందుకోవాలి. నచ్చినోడికి ఇచ్చిన దాలు మనసులున్నోడు మందులున్న దాలు కోరుకున్న వరుడు ఏనాడు కొంగుబట్ట దాలనుకుంటారాట. ఆ బిడ్డ అంజలవ్వ తదివీరు కూడా సీత పట్టుకున్నది. అయినా ఈ పిల్లగాడు నచ్చితే నాకు అవ్వలేకపోయా, నాకు అయ్యలేకపోయా. వీరసేన ఇంటికాడ తలదాచుకుంటే ఏనాడు మాత్రం అన్నిళ్ళ పనులు చేస్తుంది అని ఆ తదివీరు కూడా చేత పట్టుకుని ధనాధన ధనధన అమరా మరి ఆనందరాజు దగ్గర ఎరవచ్చి నాయన ఆనందరాజా ఇవాళ మంచి నీళ్ళు ఇచ్చిన రుణమెట్ట తీరాలి నాని. నన్ను తీసుకుపోయి నీ ఇంటికాడ నీ కొడుకు పెళ్లి చేస్తానన్నవాట. నాయన నా అవ్వ కట్టిన నా అవ్వయ్యరాలు కట్టిన బంగుళాలు చూసి నన్ను పెళ్లి చేసుకపోతానన్నావా? నా అవ్వను చూసి పెళ్లి చేసుకపోతానన్నావా? నా అయ్య గుణాన్ని చూసి పెళ్లి చేసుకోపోతానన్నావా? ఇట్లా లొల్లి పెడితే ఆడ గడగడ అవుతుంది, మీరు లొల్లి అవుతుంది. అర్థమైతలేదు. నాయనా 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 ఆనందరాజా నేను అవ్వలేని బిడ్డను నానా. అయ్యో అవ్వలేని బిడ్డను నానా. అయ్యో అయ్యలేని బిడ్డను నానా. నాయనో నా తోడ అన్నదమ్ములు లేరు నానా. నేను చిన్ననాడు అవర దాచుకున్నా, నేను చిన్ననాడు వైర దాచుకున్నా నానా. ఒక నీళ్ళ పొన్నా నీళ్ళ పొన్నా అడక తిని నిన్ను బతికినయ్యా. నీకు పెళ్ళన్న మాటలు ఓ నానా కొడికేలా వచ్చినాయి నానా. ఒకవేళ నా గుణం మెచ్చి ఏనాడు తీసుకపోతే పాప పోరా ఓ నాయన ఆనందరాజా ఒకవేళ నీ ఇంటికాడ నీ భార్య ఒక మాట అన్నా, నీ కొడుకు ఒక మాట అన్నగా మా అబ్బాయి ఇచ్చిన వరకన్నాని నేను చూడాల నానా. నా అన్నదమ్ములు ఉండేపటికే అన్నదమ్ములు ఏనాడు వర్ణం తోలి నా ఉలేగలు చూడాల నానా. ఓ నాయన ఆనందరాజా నేను దిక్కు వేలి దిక్కు వల్ల వచ్చినయ్యా. అయ్యా నీ కాళ్ళ కాడ నిన్ను పొంగు వరుసుకుంటాను నానా. బిడ్డ అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ నాని నీ మనసుకు బాధ అనిపిస్తున్నా. ఈ కొంగులో నాకు ఓ 10 రూపాయలు వేసినట్టయితే గాజుల మేడారం పోయి నేను గాజులు పెట్టుకుంటే నానా. అవి ఆ గాజుగల్లో అంటే కాదు నానా, గాజుగల్లో అంటే కాదు నానా.
అట్లగాకపోయినా ఓ 100 రూపాయల నా పొంగులోన ఎత్తే పెద్దల కత్తది పెద్ది రామారాజు బాలల కత్తే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ రోజు నువ్విచ్చిన పైసలతోని ఓ చీర కొనుక్కొని ఓ జాకెట్ పట్టించుకొని అయ్యా అందరి పిల్లలు బతుకమ్మ వేసుకొని బతుకమ్మ కాడ బతుకమ్మ పాట పాడుతంటే నాను నేను అవ్వ పాట పాడుతాను నాన్న అయ్య పాట పాడుకుంటున్నానా అయ్యా ఓ నాన్న ఆనంద రాజా అయ్యో కాదంటే కాదు నేను అవ్వలేని బిడ్డను ఈ ఆడపిల్లలకైనా కానీ అవున్న నాళ్ళ వీధి పోగాడిగా వల్లరు అయి ఉన్న నాళ్ళ వీధి పోగాడిగా వల్లరు ఎంతటి పెద్ద మనిషి అయినా కానీ అవ్వగారు ఇల్లంటే ఆడపిల్లల ఒక దేవుని గుడి లాంటిది ఆట నాన్న ఓ నాయనా ఆనందరాజా నీకు పెళ్ళన్న మాట నేను నీకెంతగా తిందిలానా నా అవ్వ ఉండే పనికి ఇవాళ నాకు ముందు వాడి పెళ్లి ఎత్తరాదు అవి అవ్వలేకపోయినా అయి ఉండబడికే నాకు ముందు వాడి పెళ్లి ఎత్తరా నాన్న ఈ రాదల్లా ఇద్దరు బిడ్డలు కనుకుంటే ఒక బిడ్డకు పెళ్లి చేయకుంటే గా పెళ్లి రోజు గా చిన్న బిడ్డ పెళ్లి రోజు గా రాదన్న తోడ పుట్టిన అక్క ఎల్లళ్ళు గా బావలు అన్నదమ్ములు ఈ బలగమంతా కలిసి అయ్యో అయ్యలేని బిడ్డ దానికి అందరూ వచ్చి పెళ్లి చేస్తారు గాని అయ్యో దిక్కు నీవు లేని బిడ్డనయ్యా దిక్కు వల్ల పచ్చిలో అయ్యా ఓ నాన్న ఆనంద రాజా పెళ్ళన్న మాటలు ఓ నాన్న అయ్యా నీ నోటికి ఎట్లా వచ్చాయా నాకు అవ్వ బలగం లేకపోయినయ్యా నాకు అయ్య బలగం లేకపోయినా నేను అవ్వగరబానా ఒక బిడ్డనై పుట్టి నేను చిన్ననాడు అవ్వను దాచుకున్న చిన్ననాడు ఏనాడు అయ్యను దాచుకున్న నానా ఆ గిద 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 వచ్చి ఆనందరాలు కాళ్ళ మీద పడే కన్నీళ్ళు ఇస్తాను ఆ ఆనందరాజుకు మరి కడుపులో చేయబెట్టి కలిపిన విధమైంది అమ్మా ఏడవకమ్మా ఎందుకంటే నువ్వు ఏడితే సీతారైతా అయ్యో బిడ్డ ఎందుకు ఏడతానో అమ్మా ఇక ఏడితే మాత్రం మీ అవ్వలే సత్తదా మీ నాయన తిరిగి వస్తాడా అందుకే అంటారమ్మా ఎన్ని రోజులకున్న భూమి మీద మనం ఉన్నన్ని రోజులు మన అన్న తల్లి ఉంటుందా తల్లి ఉంటుందా బిడ్డ వద్దమ్మా బాధపడకమ్మా మరి ఎందుకంటే ఆడపిల్లకైనా కానీ అవ్వలేకున్నా అయ్యలేకున్నా ఎన్ని రోజులని వీళ్ళు ఇంటికాడు ఒకసారి వీళ్ళ చెప్పించే వాళ్ళ పేరు చదువుతారు కథ చెప్పించే వాళ్ళ పేరు చదువుదాం ఆగండి అరే 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 రఘునాథరా హరి రాఘవులే నా సీతారామున్నా మరి పిల్లగా ఆపదిగతో అపకారనైతి నిత్యదిగతో నిలదోషనైతి దోషదిగతో దోషకారినైతి హరే రామచంద్రవేణి అయోధ్య రామ మరి ఇలా జరిగే పండుగ ఎవరిదయ్యా మరి కాలేవారి సంస్థానాన ఆత్మగల రాధన్న పేరు మీద మరి కథ చెప్పించే దాతలు అన్నం పెట్టే ప్రభులు ఎవరెవరయ్యా ఎవరెవరు ఎంతమంది మరి బిడ్డ చిట్టి అనిత బిడ్డ అనిత అల్లుడు రమేషు అల్లుడు రమేషు మరి బిడ్డ రవలి అల్లుడు ప్రవీణు మరి బిడ్డ కాంతిప్రియ మరి బిడ్డ క్రాంతిప్రియ మరి బిడ్డ రచన అల్లుడు భుక్షపతి బిడ్డ రాధిక బిడ్డ అఖిల బిడ్డ శృతి శృతి మరి బిడ్డ రిషిక బిడ్డ బిడ్డ
సస్య మరి బిడ్డ సస్య మరి బిడ్డ అమ్ములు బిడ్డ మహాలక్ష్మి కొడుకు రమేష్ మరి కొడుకు యశ్వంత్ కొడుకు అభినయ్ కొడుకు గణేష్ మరి కొడుకు రిత్వికు కొడుకు గణేష్ మరి ఇంతమంది కలిసి మరి ఆత్మగల్ల ఏనాడు మాత్రం రాజన్న పేరు మీద ఇంటి తాగుతూ ఉంటుందా మరి చనిపోయిన రాజన్న జీవి సరగోలో సల్లంగా నిద్రపడ్డాని నువ్వు ఎక్కడా వెళ్ళిపోతివి నాన్న ఏ రాజ్యాన్ని వెళ్ళిపోతివయ్యా ఓ నాన్న రాజన్న నీవు నీ బంగారి మాటలు నీ బంతి పూసాయలు నీ సిరకే మాటలు కాదు నాన్న నీ మాట కరవాయనా నీ రూపుగాన రాదు బాబు నీ వన్నగాన రాదు నాన్న ఇంత కన్న పిల్లలు ఇడిసిపెట్టి నీ బలగాన్ని ఇడిసిపెట్టి నాన్న నువ్వు ఎక్కడా వెళ్ళిపోతుంది ఓ నాన్న అయ్యా గంగా ఓ శివలింగా